పాత్రల ఔచిత్యాన్ని తగ్గించే విధంగా చేస్తూ వస్తున్న విన్యాసాలు వీటిని ప్రతిఘటించకపోతే ధర్మానికి గ్లాని జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి కాక పవన్ నెక్స్ట్ లెవెల్ పాలిటిక్స్ అలాగే కుప్పంతో సమానంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన పెట్టుకున్న ఎజెండా వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు సిహెచ్ కృష్ణాంజనేయులు గారు, పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. శివపార్వతి గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూశారు కదా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో, కులపరంగా సామాజిక పరంగా జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దమ్ముంటే ఆంధ్ర బ్యాంకును పునరుద్ధరించండి, అలాగే మా కృష్ణా జిల్లా కమ్మాళ్ళ సంగతి మీకు తెలియదు అని కూడా నేరుగా ప్రస్తావన చేశారు. ఐ థింక్ ఏదో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రస్తావన చేశారా, లేకపోతే అది సామాజిక చేతన కార్యక్రమంలో తమ జాతిని ఉద్దీపింపజేసుకోవడానికి ఆ రకంగా మాట్లాడి ఉంటారా? వాసుదేవన్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. భారతదేశంలో కులాలు, అదేవిధంగా రాజకీయాల్లో కులాల ప్రాధాన్యత ఇప్పుడేం కొత్తగా వచ్చింది కాదు. ఖచ్చితంగా రాజకీయాల్లో కులాల ప్రభావం ఉంటుంది. కులాల ప్రస్తావన లేకుండా భారతదేశ రాజకీయాలని, లేకపోతే సౌత్ ఇండియాలో ఈ విధమైనటువంటి రాజకీయాలను మనం చూడలేము. ఖచ్చితంగా కులాల ప్రస్తావన ఉంటుంది, కులాల ప్రభావం ఉంటుంది, తమ ఆధిపత్య పోరాటం ఉంటుంది, ఎప్పుడు ఉండేటువంటి అంశాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీల విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఏనంటే కమ్మ వాళ్ళ నాయకత్వంలో నడిచేటువంటి పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా కాంగ్రెస్ అయినా అప్పుడు రెడ్ల నాయకత్వంలో నడిచింది. రాజశేఖర రెడ్డి కుమారుడుగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రెడ్ల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తయారు చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి విషయంలో, ఆయన పుట్టుకకు సంబంధించినటువంటి వ్యవహారం కాపు సామాజిక వర్గం అయినప్పటికీ కూడా నేనేమి పుట్టాను కానీ నేను అందరిని కూడా గౌరవిస్తాను, అన్ని కులాలను గౌరవిస్తాను ఎన్ని చెప్పినా కూడా జనసేన పార్టీలో ఈ రోజున కీలకమైనటువంటి బాధ్యతలు కానీ, జనసేన పార్టీ నడుస్తున్నటువంటి కానీ, జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి సామాజిక వర్గాలు కానీ ఖచ్చితంగా ప్రధానమైనటువంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఆ రోజున పిఆర్పి చిరంజీవి పెట్టినా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కాపు సామాజిక వర్గమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నటువంటి సామాజిక వర్గం కూడా కాపు సామాజిక వర్గం. తప్పు కూడా ఏం కాదు. రాజకీయాల్లో ఒక్కొక్క పార్టీకి ఒక కులము సపోర్ట్ ఇవ్వటము, ఆ కుల ప్రభావం ఉండేటువంటి విధంగా తింటాం, మిగతా వాళ్ళు కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలోనే ఆ పార్టీలు సక్సెస్ అవుతాయి. ఒక కులంతో ఎవరు కూడా సక్సెస్ అయ్యేదానికి అవకాశం లేదు. అదేవిధంగా బీజేపీ దేశవ్యాప్త రాజకీయాలు చేస్తుంది. ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి దేశవ్యాప్త రాజకీయాల్లో వాళ్ళు మతపరమైనటువంటి అంశాన్ని, హిందూ ఓటు పోలరైజేషన్ అనేటువంటి అంశాన్ని తీసుకొని ప్రధానంగా హిందూ ఆలోచనలు, హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నీ కూడా బ్రాహ్మణికల ఐడియాలజీతో నడుస్తాయి. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నటువంటి కులాలని తీసుకొని వాళ్ళు రాజకీయాలు నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బీజేపీకి పెద్ద అస్త్రంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ కనపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకోసమనంటే ఆయన ద్వారాగా బీజేపీ మిగతా రాష్ట్రాల్లో కూడా ఎదగొచ్చని, ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీని ఎంతో కొంత వెనక్కి నెట్టి ఇద్దరు కలిసి ముందుకు రావడానికి ప్రయత్నాలు చేసేటువంటి క్రమంలో బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ విషయాలు మీరు నేను మాట్లాడుకున్నప్పుడు చాలా మంది బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు మన డిబేట్లో. నిన్న వాళ్ళ ఆస్థాన విద్వాంసుడే ఎవరు, వేమూరి రాధాకృష్ణ తన మరి అద్భుతమైన పలుకుల్లో చెప్పాడు కదా, బీజేపీ అలాంటి ప్రయత్నాలు చేస్తుంది, చంద్రబాబు నాయుడిని నమ్మరు బీజేపీ వాళ్ళు, 2029 వచ్చేసరికల్లా తెలుగుదేశం పార్టీ ఉంటుందో లేదో, పవన్ కళ్యాణ్ పెట్టుకొని బీజేపీ ముందుకెళ్లాలనుకుంటుంది, పవన్ కళ్యాణ్ కూడా ఆ విధమైనటువంటి ప్రభావంతో కాపుల్ని తన వెనకాల పెట్టుకొని. అంటే మీరు చిన్న పోలిక చూసారా వేమూరి రాధాకృష్ణ గారు వారి వార్తా వ్యాఖ్య సైమల్టేనియస్గా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడింది. ఎక్కడ మీరు ఇఫ్ యూ ట్రై టు కనెక్ట్ ద డాట్స్ ఆ లింక్ ఎస్టాబ్లిష్ అవుతుంది.
ఇక్కడ వాస్తవమేనండి. అందుకనే మీరు గమనిస్తే మీరు గన అప్రమత్తం కాకపోతే తెలుగుదేశం సంబంధించినటువంటి, తెలుగుదేశం అంటే ఏంటి, కమ్మ సామాజిక వర్గం, మీరు అప్రమత్తం గిన కాకపోతే రాజ్యాధికారం మన చేతుల్లో అంటే పాలన మన చేతుల్లోంచి 2029 వచ్చిన తర్వాత వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది అని రాధాకృష్ణ అప్రమత్తం చేశాడు. అదే విధంగా ఏపీ వెంకటేశ్వరరావు కూడా వాళ్ళ కులాన్ని అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా వెళ్ళిపోయిద్దాయా అని అంటే త్రూ పవన్ కళ్యాణ్ ద్వారాగా బీజేపీ లాగేసుకోబోతుంది. చంద్రబాబు నాయుడు ఆయన వయసురీత్యా ముసలోడు అయిపోతున్నాడు. అదే విధంగా ఉన్నటువంటి ఆయన వారసుడుగా ఉన్నటువంటి నారా లోకేష్ భవిష్యత్తు నాయకుడిగా ఇప్పుడు తయారై ఉండలేదు. ఇప్పుడు ఈ రోజున భవిష్యత్తు నాయకుడిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ తయారు చేసుకుంటోంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ కులాలకు సంబంధించినటువంటి ప్రభావం ఖచ్చితంగా ఏంటి అంటే ఆయా కులాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఆయన ఇంకొక మాట అన్నారండి, ఇంకో రామోజీరావుని మీరు సృష్టించగలరా, ఇంకో కాకాని వెంకటరత్నాన్ని మీరు సృష్టించగలరా, మీకు దమ్ముంటే ఆంధ్ర బ్యాంకుని పునరుద్ధరించగలరా, ఘంటసాల వెంకటేశ్వరరావుని తయారు చేస్తారా, అలాగే మా విశ్వనాథ్ సత్యనారాయణ గారిని తయారు చేస్తారని జాగ్రత్తగా మిగిలిన వాళ్ళని కూడా కలుపుకున్నాడు ఆయన. అంటే ఈ వాజ్ సో కాషియస్ ఇన్ అడ్రసింగ్ ద మీటింగ్ అండి. ఆయన ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చారు, కులాన్ని కూడా తీసుకొచ్చారు. రెండు అంశాల ప్రస్తావన చేశారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లాంటి ప్రాంతీయ ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో అలా మాట్లాడటం అనేది మంచిది. రామోజీరావుకు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఒక వ్యాపారవేత్త. పాలకులు లేకపోతే ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో ఉంటే పారిశ్రామికవేత్తలు ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపొద్దున అదానీ లాంటి గొప్పోడు ఎవరూ లేరు భారతదేశంలో అని ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు కదా. ఎందుకు అని అంటే అదానికి సహకారం బ్యాక్ బోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇంకొక వైపున అమిత్ షా ఉన్నాడు. ఇద్దరు సపోర్ట్ తోనే ఈ రోజున అదానీ ఎదుగుతున్నాడు. అదానీ అంటేనే భారతదేశం, భారతదేశం అంటే అదానియే కదా. అదాని మీద ఎన్నో ఆరోపణలు వచ్చినా ఆయన మీద కనీసం జేపీసీ వేయాలంటేనే కూడా ఎలా వేస్తాము, మన భారతదేశంలో మన వ్యాపారవేత్తను మనం ఎలా దెబ్బ తీసుకుంటాము, వాళ్ళు వీళ్ళేదో అమెరికా వాళ్ళు వీళ్ళు చెప్తారు, వాళ్ళు దాన్ని మనం కుట్రలు చేస్తున్నారని అంటారు. అంటే తప్పు చేసినటువంటి ఆదాయాన్ని ఎలా వెనకేసుకొచ్చి ఏ విధంగా ఎదగటానికి ఇప్పుడు పాలకులు తయారు చేశారు. అలాగనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1982లో